నెల్లూరు జిల్లా సంగం మండలం పెరమన వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో 7గురు దుర్మరణం పాలయ్యారు. ఇసుక లోడుతో వస్తున్న టిప్పర్ రాంగ్ రూట్లో వచ్చి వేగంగా కారును ఢీకొట్టింది. కారు డ్రైవర్తో పాటు నెల్లూరులోని గుర్రాలమడుగు సంఘానికి చెందిన రాధ, శ్రీనివాసులు, సారమ్మ, వెంగయ్య, లక్ష్మి మృతి చెందారు. ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న బంధువులను పరామర్శించేందుకు కారులో వెళ్తుండగా ప్రమాదం జరిగింది. కారు టిప్పర్ కిందికి దూసుకెళ్లడంతో అందరూ అక్కడికక్కడే చనిపోయారు. మృతదేహాలు ఛిద్రమయ్యాయి. జేసీబీ సాయంతో కారును బయటికి తీశారు. కారులో ఇరుక్కున్న ఒక్కో మృతదేహాన్ని అతి కష్టం మీద బయటకు తీసి ఆత్మకూరు ప్రభుత్వాసుపత్రి మార్చురీకి తరలించారు. పెన్నా నది నుంచి ఇసుక తరలిస్తున్న టిప్పర్లు ఈ మార్గంలో అనేక ప్రమాదాలకు కారణం అవుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇది వచ్చేసి మా వదిన వాళ్ళు, మా అన్న వాళ్ళు, వాళ్ళ బంధువులు ఉన్న ఆత్మూరు హాస్పిటల్లోకి, ఆత్మూరు గవర్నమెంట్ హాస్పిటల్లో బంధువులు ఉంటే వాళ్ళని చూడడానికి మా అన్న, మా వదినకు సంబంధించిన వాళ్ళ బంధువులు, వాళ్ళ అక్క, కూతురు వాళ్ళందరూ ఆ వ్యక్తిని పరామర్శించడానికి ఆత్మూరుకి వెళ్తున్నారు. సుమారు 9-10 గంటల నుంచి బయలుదేరారు. ఈ రూట్ లో వచ్చేసి ఈ లారీ అనేది టిప్పర్ అనేది ఒక వెహికల్ ని క్రాస్ చేయబోయేసి ఈ రాంగ్ రూట్ లో వచ్చేసి ఈ కారుని ఢీ కొట్టింది. వాళ్ళని కొట్టడం వల్ల వాళ్ళు అందరూ స్పాట్ డెడ్ అయిపోయారు. వాళ్ళ పేర్లన్నా? మా అన్న పేరు వచ్చేసి తాలూరు శ్రీనివాసులు, మా వదిన రాధ, చారమ్మ, ఇంకో వాళ్ళ బంధువులు ఉన్నారు.